హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న సండే స్పెషలొచ్చేసి మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇది సండే మినీ వ్లాగ్ అండి. స ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా బావ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాడు. మా చెల్లెని ఆనియన్ తీసుకొని తినేస్తా ఉంది. ఎలా ఉంది అని అడిగితే బావనేమో సూపర్‌గా ఉందని చెప్తున్నాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి సింపుల్‌గా, క్విక్‌గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. 2 నిమిషాలల్లో అయిపోతుందండి. ఇప్పుడు ఎలా చేసుకుందామో ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎగ్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో అదే ఆయిల్‌లో మళ్ళీ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము రైస్ పక్కన పెట్టుకున్న రైస్ తీసి అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత కారం, ఉప్పు, ఇంకా పెప్పర్ పౌడర్, చిల్లీ సాస్, వెనిగర్ ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న ఎగ్ కూడా అందులో వేసి ఒకసారి ఫ్రై చేసుకొని చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ను చూడగానే తినాలి అనిపించే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. మీరు ఒక్క చిన్న లైక్ చేయడం వల్ల మరో ముగ్గురికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అందరికన్నా ముందుగా మీకే అందుతాయి. ఈరోజైతే మా మినీ వ్లాగ్ ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎలా చేయాలో చెప్పండి. కామెంట్ చేయండి.